హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణాష్టమి శ్రావణ మాసంలో వచ్చే నోములు, వ్రతాలతో పాటు అతి ముఖ్యమైన పండుగ రోజు. పిల్లలున్న ఇంట్లో అయితే అసలు చెప్పనే అవసరం లేదు. అంత సందడిగా ఉంటుంది కృష్ణాష్టమి రోజు. ఎలాంటి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి పాయసం తయారు చేసుకోబోతున్నాం. ఈ పాయసం క్రీమీగా ఉండటమే కాదు సూపర్ టేస్ట్‌తో ఉంటుంది. అయితే మనం ఈ పాయసాన్ని పంచదారతో కాకుండా బెల్లంతో చేసుకుంటూ బెల్లంతో చేసినా కూడా విరిగిపోకుండా ఎలా చేసుకోవాలి చూసేద్దామా మరి? ఆలస్యం ఎందుకు? దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి అందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసి దోరగా అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో కొంచెం నెయ్యి మిగులుతుంది కదా, ఆ నెయ్యిలో 1 కప్పు అటుకులు తీసుకొని వీటిని కూడా సన్నని సెగ మీదే లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి చిన్నగా అయ్యాయి చూసారా, అలా రావాలి అనమాట. వాటిని కూడా పక్కన తీసేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి. ఇది పాకం రావాల్సిన పని లేదండి, ఇలా కరిగితే సరిపోతుంది. అయితే ఈ సిరప్ పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచేసుకోవాలి. వేరే కడాయి పెట్టుకొని అడుగు మందంగా ఉండి లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 3 కప్పుల వరకు పాలు, 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. లేదా 4 కప్పులు పాలైనా వేసుకోవచ్చు. ఇవి పచ్చిశనగపప్పు అండి. వీటిని ముందుగా 1 గంట ముందు నానబెట్టి ఉంచేసుకుంటే పాలల్లో త్వరగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని నానబెట్టుకునే శనగపప్పుని కూడా ఇందులో వేసేసి ఇవి సన్నని సెగ మీద బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పుని మనం తీసుకొని ఇలా నలిపితే చక్కగా మెత్తగా అయిపోవాలి. అలా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ అటుకుల్ని కూడా ఇందులో వేసేసి అలాగే సన్నని సెగ మీదే ఒక 5 to 10 మినిట్స్ వరకు పడుతుందండి ఉడకటానికి, ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఈ దగ్గరికి వచ్చేటప్పుడు ఇందులో ఇలాచీలు ఒక 3 దంచి వేసేసుకొని మనం కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని, ఆ బెల్లాన్ని వేసేయాలి. ఈ బెల్లం ఇప్పుడు పూర్తిగా చల్లారి ఉంటుంది. మనం అటుకుల పాయసాన్ని పూర్తిగా ఆపేసి స్టవ్ అప్పుడు మాత్రమే పోయాలండి. బెల్లం సిరప్ కనుక వేడిగా ఉందంటే పాయసం విరిగిపోతుంది. జాగ్రత్తగా చల్లారిన తర్వాత వేసేసుకొని అందులో మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసిన తర్వాత చిన్న పచ్చకర్పూరం ముక్క ఇది, దీన్ని కనుక వేసామంటే మంచి స్మెల్లే కాదు మంచి రుచి కూడా వస్తుంది. బాగా కలిపేసిన తర్వాత ఇది కొంచెం మనకిప్పుడు పల్చగా ఉన్నట్టు అనిపిస్తోంది కదా, ఇది ఆరే కొద్దీ చిక్కగా అయి క్రీమ్ లాగా వస్తుందండి. ఇలా గట్టిగా అయిపోతుంది. కావాలంటే కొంచెం మళ్ళీ పాలు కలుపుకుంటున్నట్టు వేడి పాలు ఈ వేడి పాయసాన్ని డ్రై ఫ్రూట్స్తో కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టేద్దామా? మనం ఇంతకుముందు కృష్ణాష్టమి రోజు అటుకులు, బెల్లము, తర్వాత వెన్న ఇలాంటివన్నిటిని విడివిడిగా నైవేద్యం పెడుతూ ఉండేవాళ్ళం. అలా కాకుండా ఇలా క్రీమీ పాయసం చేసి పెట్టామంటే కృష్ణుడు కూడా హ్యాపీగా తినేస్తారు కదా. చక్కగా ఇలా చేసుకున్న పాయసాన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేద్దామా? మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ధూపదీపాలతో పాటు నైవేద్యం పెట్టేద్దామా?